హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నారంశెట్టి ఉమామహేశ్వరరావు గారు రచించిన అనుకరణ. అమ్మ, దీన్ని తలకి అతికిస్తే తల పగిలిపోవడం తగ్గిపోతుంది. ఇదిగో తీసుకొని అతికించు అని గుండ్రంగా ఉన్న ప్లాస్టర్ని తెచ్చిచ్చాడు 4 ఏళ్ల రవి. తలనొప్పి తగ్గడానికి దీన్ని అతికించమని ఎవరు చెప్పారు? అడిగింది రజని ఆశ్చర్యంగా. వాడేమి చెప్పాడో సరిగా అర్థం కాకపోవడంతో, ఇందాక నీ తల పగిలిపోతుందని పక్కింటి ఆంటీతో చెప్పావు కదా, అందుకే తెచ్చా. మన ఇంట్లో ఏదైనా కాగితం చినిగితే దీనితోనే అతికిస్తారు నాన్న. నువ్వు కూడా తల పగలకుండా దీనితో అతికించు బదులిచ్చాడు అమాయకంగా రవి. కొడుకు ముద్దు వచ్చే మాటలు విని నవ్వుకుంది రజని. ఊరిలో తిరునాళ్ళు జరుగుతుండటంతో రజని వాళ్ళ అమ్మా నాన్నలను, చెల్లెలు, తమ్ముళ్ళ కుటుంబాలను ఇంటికి ఆహ్వానించింది. వాళ్ళంతా ఇంట్లో ఉండడంతో ఆమెకి రోజూ చేసే పని కంటే ఎక్కువయింది. చీకటితోనే నిద్రలేచి చేస్తున్న పని తరగలేదు. సరిగ్గా అలాంటప్పుడే నువ్వుల నూనె అప్పు కావాలని పక్కింటావిడ వచ్చింది. అబ్బబ్బా, ఎంత చేస్తున్నా పని తరగట్లేదు, చేతులు నొప్పి పడుతున్నాయి, తల పగిలిపోతుంది అని రజని ఆమెతో చెప్పింది. ఆ మాటలు విన్నాడు రవి. అందుకే అమ్మ తలనొప్పి తగ్గించడానికి అన్నయ్య పుస్తకాలు చిరిగిపోకుండా నాన్న అతికించే ప్లాస్టర్ని తెచ్చిచ్చాడు. తలకి అతికించమన్నాడు. అప్పటికి విషయం అర్థమైంది రజనికి. కొడుకు ఉపాయానికి నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? ఇది అతికిస్తే తలనొప్పి తగ్గదా? మళ్ళీ అమాయకంగా అడిగాడు రవి. తల పగిలిపోతుందంటే ప్లాస్టర్ వేయకూడదు, తలనొప్పి వచ్చిందని అర్థం. అమృతాంజనంతో రాస్తే తగ్గిపోతుంది అని వాడికి అర్థమయ్యేలా వివరించింది రజని. కొడుకు చేసిన ఘనకార్యం గురించి ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళకి చెప్పింది రజని. వాళ్ళు కూడా సరదాగా నవ్వుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనాలకు కూర్చున్నారు ఇంట్లో వాళ్ళు. కోడిగుడ్లుతో వండిన కూర అందరికీ వడ్డించింది రజని. అదేమిటి అని రవి అడిగాడు. కోడిగుడ్డు అని చెప్పింది రజని. నాకు గాడిద గుడ్డు కావాలి అన్నాడు. మొదట వాడేమన్నాడో అర్థం కాలేదు రజనికి. అక్కడున్న మిగతా వాళ్ళు కూడా ఆసక్తిగా రవి వైపు చూశారు. గాడిద గుడ్డు ఉండదు, కోడిగుడ్డు, బాతుగుడ్డు ఉంటుంది. రవిని బుజ్జగించడానికి వాళ్ళ అమ్మమ్మ కూడా చెప్పింది. ఊహు, ఉంటుంది, అదే కావాలి నాకు అని ఏడుపు అందుకున్నాడు రవి. ఎన్ని విధాలుగా చెబుతున్నా వాడు ఏడుపు ఆపలేదు. రవి ఎందుకలా అడుగుతున్నాడో ఎవరైనా అంటేనే కదా పిల్లలకి తెలిసేది అని వాళ్ళ నాన్నకి అనుమానం వచ్చింది. అసలు సంగతి వాడి ద్వారానే చెప్పించాలని రవిని దగ్గరికి తీసుకొని బుజ్జగిస్తూ, గాడిద గుడ్డు అని ఎవరన్నారు? నాతో చెప్పు, నువ్వు చెబితే కదా తెలుస్తుంది. అలా అన్న వాళ్ళని అడిగి అది తెప్పిస్తాను అన్నాడు. రవి ముఖంలోకి వెలుగు వచ్చింది నాన్న మాటలు వినగానే. వెంటనే తాతయ్య వైపు వేలు చూపించాడు. అందరి దృష్టి తాతయ్య మీదకి మళ్ళింది. మీరే వాడికి చెప్పారా? గాడిద గుడ్డు ఎక్కడైనా ఉంటుందా అని అందరూ తాతయ్యని ప్రశ్నించారు. ఆగండర్రా, నేనెందుకు వాడికి చెప్తాను? కాసేపు ఆలోచించడానికి టైం ఇవ్వండి అని వాళ్ళకి చెప్పేసి ఆలోచనల్లోకి జారారు. ఏం జరిగిందో గుర్తుకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. కాసేపటికి ఆయనకి ఒక విషయం గుర్తొచ్చింది. ఆ రోజు ఉదయం పనివాళ్లలో ఒకరు చెప్పిన పని తప్పుగా చేసి బుకాయించడంతో కోపం వచ్చి, ఇలాగేనా చేసేది, గాడిద గుడ్డేం కాదు అని తిట్టాడు తాతయ్య. అప్పుడు ఆయన ఒడిలోనే కూర్చున్న రవి ఆ మాటలు విన్నాడు. వెంటనే తాతయ్యని అడిగాడు ఆ గుడ్డు ఏమిటని. ఆయన ఉన్న చిరాకులో వాడికి బదులివ్వలేదు. తాతయ్య దగ్గర నుండి అసలు విషయం తెలుసుకున్న మిగతా కుటుంబ సభ్యులు నవ్వుకున్నారు. రవి వాళ్ళ నాన్న రవిని ప్రేమగా బుజ్జగించి, గాడిద గుడ్డు అనేది ఉండదని, అదొక తిట్టుపదంగా తాతయ్య మాట్లాడారని చెప్పాడు. వాడిని ఒప్పించేసరికి తలపానం తోకకొచ్చింది.
రవి నాన్నకి. రవికి అన్నయ్య కూడా ఉన్నాడు. వాడి పేరు రాము. రాముకి 8 ఏళ్ళు. వాడు బడికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చిన తర్వాత అన్న తమ్ముళ్ళిద్దరూ ఏదో ఒక వస్తువు కోసం గొడవ పడుతుంటారు. ఒకరోజు పిల్లలిద్దరూ బడి నుండి రాగానే బ్యాగు పక్కన పెట్టి టీవీ రిమోట్ కోసం గొడవ పడ్డారు. ఇంటి పనితో అలసిపోయి ఉన్న రజనికి వీరి గొడవతో మరింత చిరాకుగా అనిపించింది. బడి నుండి రాగానే స్కూల్ యూనిఫామ్ విప్పేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలని చెప్పాను కదా. టేబుల్ మీద టిఫిన్ ఉంచాను. అది తినడం మానేసి తగాదా ఎందుకు? బుద్ధిగా ఉన్నారా సరే, లేదంటే పెనం మీద కాల్చిన అట్లకాడతో వాత పెడతాను అంది. అమ్మా, నాకది కావాలి, అన్నయ్యకివ్వకు, నాకిప్పుడే వాత పెట్టు అమ్మ దగ్గరికి వెళ్ళి మారం చేస్తూ అడిగాడు రవి. నీకేమర్థమైందిరా, వాత అంటే తెలుసా అని చిరాకు తగ్గించుకొని అడిగింది రజని. ఓ తెలుసు, అది పెనం మీద కాల్చే అప్పచ్చి. ఆకలిగా ఉంది, తొందరగా వాత పెట్టమ్మా అన్నాడు రవి అమాయకంగా. వాడి ముద్దు మాటలు వింటుంటే కోపం చిరాకు ఎగిరిపోయింది రజనికి. మనస్ఫూర్తిగా నవ్వుకుంది. ముద్దొస్తున్న రవి ముఖం మీద ముద్దు పెట్టి, ఉండు, టిఫిన్ తెచ్చి తినిపిస్తాను అంటూ వంటగదిలోకి పరిగెత్తింది. చిన్నపిల్లల ముందు అనకూడని మాటలు పలకకూడదని వాటినే పిల్లలు వేరే విధంగా అర్థం చేసుకొని పెద్దల దగ్గర, బడిలో ఇతర పిల్లల దగ్గర కూడా పలికే ప్రమాదం ఉందని తెలుసుకుంది రజని. అప్పటి నుండి రవి ముందు జాగ్రత్తగా మాట్లాడడం, ఉండడం నేర్చుకున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.